సర్వసాధారణంగా ప్రతి ఇంట్లోనూ భగవత్ సాన్నిధ్యంలో దీపారాధన చేయడం నిత్యకృత్యం. కొన్ని గృహాల్లో ప్రాతకాలంలోనూ, మరికొన్ని గృహాల్లో సాయం సంధ్యా సమయంలోనూ, మరికొన్ని ఇళ్లలో ప్రాతః సాయం సంధ్యా సమయం వేళల్లోనూ దీపారాధన చేస్తుంటారు. మరికొన్ని గృహాల్లో నిరంతర దీపారాధన చేయడం చూస్తూ ఉంటాం. దీనినే అఖండ దీపారాధన అంటారు. అన్ని శుభకార్యాలు దీపారాధనతోనే ప్రారంభమవుతాయి. ఆయా కార్యక్రమాలను దీపారాధనతో ప్రారంభించి కార్యక్రమం పూర్తయ్యే వరకు కొండెక్కకుండా జాగ్రత్త పడతారు. వెలుతురు జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చిహ్నం. పరమేశ్వరుడు జ్ఞానప్రదాత, అంటే చైతన్యమూర్తి, తేజోరూపం. జ్ఞానాలన్నింటినీ చైతన్యపరిచి ప్రకాశింపచేసేవాడు ఆయన. అందువల్ల దీపారాధన అంటే భగవంతుణ్ణి పూజించడమే. చుట్టూ ఆవరించిన చీకటిని వెలుతురు ఎలా పారదోలుతుందో అలాగే అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానం హరిస్తుంది. శాశ్వతమైన ఆత్మ సంపదే బాహ్య అనుభూతుల్ని సాధించగలుగుతుందని జ్ఞానం ప్రబోధిస్తుంది. అందుకే అన్ని సంపదల్లోకి ఉన్నతమైన జ్ఞాన సముపార్జన కోసం దీపారాధన చేస్తూ ఉంటాం. మరి బల్బ్, ట్యూబ్లైట్తో దీపారాధన ఎందుకు చేయం? ఆ వెలుతురు కూడా చీకటిని హరిస్తుంది కదా. అయితే సంప్రదాయబద్దంగా నూనెతో దీపారాధన చేయడంలో ఆధ్యాత్మిక సార్థకత కూడా దాగి ఉంది. దీపారాధనకు ఉపయోగించే నూనె లేదా నెయ్యి అనేవి మన వాసనలు లేదా వ్యతిరేక ఆలోచనలు లేదా పాపం, అహంకారాలకు చిహ్నాలు. ఆధ్యాత్మిక జ్ఞానంతో దీపారాధన చేయడం వల్ల వాసనలు నెమ్మదిగా కరిగిపోయి చివరకు అహంకారం నశిస్తుంది. దీపం యొక్క మంట ఏ విధంగా పైవైపునకు మండుతూ ఉంటుందో అలాగే ఉన్నతమైన ఆలోచనల వైపు మనల్ని నడిపించే జ్ఞానాన్ని సంపాదించాలి.